ఆడపిల్లల పెళ్లిళ్లు భారం కావద్దు అనే ఉద్దేశంతోనే ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి పథకం అమలు చేస్తుందని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా వడ్నీ మండల కేంద్రంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కుల్ని ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రుద్రూరు, మోస్రా, చెందూర్ వడ్నీ మండలాలకు చెందిన 106 మంది లబ్ధిదారులకు 1,05,00,000 రూపాయల విలువ గల చెక్కులను అందజేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిరుపేదలకు అందే విధంగా పనిచేయాలని, పార్టీ పటిష్టతకు కృషి చేయాలని పోచారం సూచించారు. నియోజకవర్గంలో ఎక్కడా పక్షపాత ధోరణి లేకుండా అందరినీ కలుపుకొని అభివృద్ధి కొరకు కృషి చేస్తా అని పోచారం వెల్లడించారు. నియోజకవర్గంలో మిగిలిపోయిన పనులన్నింటినీ పూర్తి చేస్తా అని చెప్పారు. సమస్యలను భయపడకుండా ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళాం కాబట్టి రాష్ట్ర స్థాయిలో అభివృద్ధి దిశలో మొదటి 10 నియోజకవర్గాలు ఉంటే అందులో బాన్సుడ కూడా ఆ మొదటి 10లో ఉందని చెప్పి అభివృద్ధి విషయంలో రాజకీయాలే అదేవిధంగా ముందు కూడా ఇప్పుడు నాకు నా ఎంబడి ఉన్నటువంటి పాత మిత్రులతో సహా మళ్ళీ కొత్త బలంగా మీరు ఎత్తగలుగుతారు. నా బలం రెట్టింపు అయింది, డబల్ అయిపోయింది. నా బలం పెరిగింది, బలం పెరిగింది. కాబట్టి బలగం పెరిగిన తర్వాత బాధ్యత కూడా పెరుగుతుంది. ఎల్లవేళ మీ అందరి సహకారంతో తప్పనిసరిగా ముందుకు వెళ్దామని చెప్పేసి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు కానీ, వేదిక ముందు కూర్చున్నటువంటి పెద్దలకు కానీ